ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చి అదేంటంటే మజ్జిగ పులుసు. అది ఎలా చేయాలో చూపిస్తారండి. ఒక కప్పు పెరుగు తీసుకున్నా, దీన్ని ఇలా గిల్ల కొట్టుకోవాలి. గడ్డలు లేకుంటే ఇలా గిల్ల కొట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుందాం, పలుసగా తీసుకుంటే. ఒక 3 పచ్చిమిరపకాయలు తుంపుకొని, 1 ఇంచు అల్లం మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీన్ని తాలింపు పెట్టుకున్నారండి. జీలకర్ర, ఆవాల, శనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, ఒక 5-6 ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా, వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎక్కువ వాడకుండా పర్వాలేదు. ఇది కరివేపాకు. మనం స్టవ్ బంద్ చేసుకొని తాలింపు ఇందులో వేసేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర. మజ్జిగ పులుసు అయిపోయిందండి. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి.